అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. చాలా రోజులు అవుతుంది లవ్లీ చందు మల్టీ బ్లాగ్స్లో వీడియో పడక. ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, నేను చాలా రోజులు అవుతుంది వాషింగ్ మిషన్ టబ్బు క్లీన్ చేయక, మరియు వాషింగ్ మిషన్ క్లీన్ చేయక చాలా చెండాలంగా ఉంది. నేను చేసిన మిస్టేక్ అది. సో నాలాగా మీరు కూడా ఎవరు చేయకండి, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి. ఇప్పుడు నా వాషింగ్ మిషన్ టబ్బు ఎలా క్లీన్ చేయాలి, ప్రాసెస్ ఏంది, ఎలా అయింది చూపిస్తాను. వాషింగ్ మిషన్ వచ్చేసి టాప్ లోడ్ మరి. సో ప్రాసెస్ ఏందో వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసి వెళ్ళిపోకండి, నాకు యూజ్ ఉండదు, మీకు యూజ్ ఉంటుంది వీడియో చూడడం వల్ల. సో ప్లీజ్ లైక్ ఇచ్చి వెళ్ళిపోండి. ప్రాసెస్లోకి వెళ్దాం. యాక్చువల్గా టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే ఇలా ఉంటుంది. మనకు పైన ఇట్లా మనకు ఓపెనింగ్, తర్వాత ఇవన్నీ బటన్స్. ఇప్పుడు ఈ టబ్ క్లీన్ ఎలా చేసుకోవాలి, వాషింగ్ మిషన్ ఎలా వాడాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇవైతే మనకు వాటర్ లెవెల్స్, ఏదైతే మనకు వాష్, రిన్ను, స్పిన్ను ఇవన్నీ. తర్వాత ఇక్కడ మనం ఏమేమి చేసుకోవాలనుకుంటున్నాం దానికి సంబంధించింది. అంటే నార్మలా, క్లిక్ వాషా, స్ట్రాంగ్ వాషా, నార్మల్, ఇక్కడ రిన్నట్టు, ఇక్కడ 8th టబ్ క్లీను. సో ఇప్పుడు ఇలా ఎలా వాడాలన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. సో ఇది టాప్ లోడ్ వాషింగ్ మిషన్. ఇప్పుడు మనకు బ్యాక్లా ఫస్ట్ స్టార్టింగ్ అంటే బ్యాక్ సైడ్ వాటర్ తీసుకునే ముందు చెక్ చేసుకోవాలి ఫస్ట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందనేసి. నేనైతే 1 month అవుతుంది చూసుకోక. సో ఇంత డస్ట్ పేరుకపోయింది చూడండి. మనం వాటర్ తీసుకునే ముందు అక్కడ జాలి ఇలా ఉంటుంది, ఇది కాకుండా ఇంకా వెనకాల సైడ్ కూడా ఉంటుంది, అది కూడా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు లోపల ఇలాంటిది ఒకటి రౌండ్లో ఉంటుంది. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్కి అయితే దాదాపు వేరే ప్లేస్లో ఉంటుంది, కాకపోతే టాప్ లోడ్ మిషన్కి అయితే ఇలా నేను చూపించిన ప్లేస్లో అయితే ఉంటుంది కదా చూడండి. ఇప్పుడు రెండింటిని కూడా ఎంత డస్ట్గా ఉందో మీరు స్టార్టింగ్లో చూసారు కదా. కనీసం ఒక 2-3 minutes మంచిగా బ్రష్తో క్లీన్ చేస్తే కానీ డస్ట్ అంతా పోలేదు, అంత డస్ట్ పేరుకపోయింది. ఈ చిన్న మిషన్ ఇప్పుడు ఇక్కడ చూడడానికి అది ఎంత ఉంది, చిన్ననే ఉంది, కాకపోతే మనకు దానివల్ల చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటో ఇప్పుడు చెప్తాను వినండి. ఇది ఫస్ట్, ఇదైతే మనకు లోపల ఉండేది. లోపల మనకు బట్టలు తిరుగుతున్నప్పుడు అంటే మిషన్ ఉతుకుతున్నప్పుడు మనకు ఆ బట్టలో ఉన్న అంటే డస్ట్ అంతా మొత్తం ఇది తీసుకుంటుంది. సో ఇలా మనము వెంటనే 2 daysకి ఒకసారి కాకపోయినా 3 daysకి ఒక్కసారి అన్న దీన్ని బాగా క్లీన్ చేసుకోవాలి. చూసారా, నేనైతే 1 month అవుతుంది, అంత గలీజ్గా అయిపోయింది. దీనివల్ల ఇవి రెండిటి వల్ల ఇప్పుడు నేను క్లీన్ చేస్తుంది కదా బ్రష్ తోటి, దీనివల్ల అయితే మనము బట్టలు ఎంత లిక్విడ్ ఎంత పోయు, అంత సర్ఫ్ ఎంత పోయు, వాటర్ ఎంత పెద్ద పెట్టినా కూడా మనకు అసలు బట్టలు మురికే పోవట్లేదు. ఇట్లనే అట్లనే ఉంటాయి మిషన్లు వేసినప్పుడు ఇలాంటి దానివల్ల. సో మళ్ళీ ఇప్పుడు లోపల కూడా చూడండి, ఇక ఏదైనా తడి క్లాత్తో కానీ పొడి క్లాత్తో కానీ కొంచెం ఇలా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే దీనివల్లకు పోయి మళ్ళీ వాటర్ మిషన్ తిరుగుతున్నప్పుడు వాటర్ దానిలోకి పోయి మళ్ళీ మన బట్టలకే అంటుతుంది. సో మురికి అనేది పోదు, అంత డస్ట్ అంతా అట్లనే ఉండిపోతుంది. సో అప్పటికి అంటే 1 week ఒకసారి అన్న క్లీన్ చేసుకోవాలి, మినిమం 1 week ఒకసారి. నేను చేద్దామనుకున్న ప్రతిసారి మర్చిపోయినా. చూడండి, ఇగో బ్యాక్ సైడ్ ఇది వాటర్ తీసుకునే కాడ ఎంత గలీజ్గా అయిపోయిందో చూడండి. దీనివల్ల నేను మిషన్కి వాటర్ తీసుకోలేదు. మనం అన్నీ నల్లలు అన్నీ చాలా ఉన్నాయి, మిషన్ ఆన్లోనే ఉంది, క్లిక్ కొత్తినా బటన్ వేసినా అన్నీ వేసినా కానీ వాటర్ తీసుకోలేదు. సో ఆ ప్రాబ్లం అక్కడ ఉందని అప్పుడు అర్థమయ్యి మొత్తం కూడా తీసి దాని లోపల ఉన్న జాలితో సహా క్లీన్ చేసిన. ఇవి రెండు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే బాగుంటుంది. యాక్చువల్గా ఇప్పుడు టబ్బు క్లీన్ చూపిస్తా చూడండి మీకు. టబ్బు క్లీన్ ఇదైతే నేను టబ్బు క్లీన్ చేసుకుని అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టాను. మీషోలోనే దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్, అమెజాన్ అన్నిట్లలో అవైలబుల్గా ఉంది. ఒకసారి మీరు చూసుకోండి. పెట్టుకునే ముందు టాప్ లోడా ఫ్రంట్ లోడా అని చూసి పెట్టుకోండి. మనం రెగ్యులర్గా బట్టలకు లిక్విడ్ ఎక్కడ వేస్తామో అక్కడ ఆ ప్లేస్లో మనం ఇక్కడ టబ్బు క్లీన్ పౌడర్ అయితే వేసుకోవాలి. నేను ఒక ప్యాకెట్ మొత్తం వాడుతున్నాను చూడండి. తర్వాత మనం అది క్లోజ్ చేసేసుకొని అక్కడ స్విచ్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ బటన్ ఒత్తేసుకోవాలి. తర్వాత వాటర్ లెవెల్స్, మన టబ్బు క్లీన్ దాదాపు 2-3 hours పడుతుంది. సో వాటర్ లెవెల్ కూడా ఎక్కువ పెట్టేసుకోవాలి. ప్రోగ్రామ్ వచ్చేసి ఇందాక మీకు స్టార్టింగ్లో బటన్స్ అన్నీ చూపించాను కదా. ఇక చూడండి 8th one టబ్బు క్లీన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసుకుంటే సరిపోతుంది, టబ్బు అనేది క్లీన్ అవుతుంది. ఇక్కడ మనకు టబ్బు క్లీన్ చేసేటప్పుడు వాటర్ ఎక్కువ తీసుకుంటుంది, టైం ఎక్కువ పడుతుంది. కాకపోతే ఇలా టబ్బు క్లీన్ జస్ట్ 1 monthకి ఒకసారి చేసుకుంటే మిషన్ మనకు అస్సలు రిపేర్ రాదు, చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. రిపేర్ రాకుండా మనం ఇలా రెగ్యులర్గా లైట్ తీసేసుకుంటే ఖచ్చితంగా రిపేర్స్ వస్తాయి మిషన్.
చేసుకుంటేనే మిషన్ రిపేర్ అవ్వకుండా ఉంటుంది. నేను చేసిన మిస్టేక్ అయితే అసలు చూసుకోకపోవడం, వాటర్ రాకపోవడం వల్ల నేను చూసి అప్పుడు టబ్బు క్లీన్ చేసుకున్నాను. నేనైతే ఖచ్చితంగా క్లీన్ చేసుకోండి. లోపల నేను చూపించిన బట్టను బ్యాక్ సైడ్ నల్ల దగ్గర ఉన్న బట్టను క్లీన్ చేసుకోవాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినంత వరకు అయితే నేను మీలాగే చూసి నేర్చుకున్నాను. ఇది కూడా ఖచ్చితంగా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.